ఒకవేళ సిస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే బ్రదర్ కాటన్ అన్నయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుర, మహోన్నతుర, సర్వోన్నతుర, సర్వాధికారి, సర్వశక్తిమంతుర, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ ప్రాతకాల సమయంలో తండ్రి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో తండ్రి, మేమందరము సమకూడుటకు తండ్రి నీ యొక్క చిత్తమై ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మాకు ఇచ్చిన ఆ యొక్క ధన్యత బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పెద్దల దగ్గరికి లేచి తండ్రి నీ యొక్క సన్నిధానంలో తండ్రి నీ యొక్క పవిత్రమైన నామాన్ని మేము మహిమపరచు తండ్రి. మరొకసారి మాకు ఆయుష్కాలం ఇచ్చిన రీతిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభ, చేరిన వారందరూ ప్రభ ఎంతో ఆసక్తితో ప్రభ దుప్పి నీటి వాగుల కొరకు తండ్రి, నైనా నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో తండ్రి, నీ యొక్క దైవ సేవకుల ద్వారా వచ్చే మాటల కొరకు తండ్రి మేము కూడా ఆశపడుతుండగా తండ్రి ప్రభ, ఆ మాటల యొక్క శక్తిని తండ్రి మేము అనుభవిస్తూ తండ్రి మమ్మల్ని మేము దిద్దుకుంటూ తండ్రి సిద్ధపాటుతో ముందుకు సాగటం సహాయం చేయండి తండ్రి. ప్రభా, మా మనసులో తండ్రి ఏకాగ్రత తండ్రి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చెప్తున్న వాక్యాన్ని తండ్రి సంగ్రహించి ప్రభనైనా వాటిలో నేను ప్రభా లోతైన విషయాలు తండ్రి మేము గ్రహించి తండ్రి మా యొక్క విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, ఏ ఒక్క డిస్టర్బెన్స్ రాకుండా తండ్రి నీ దైవ సేవకుని తండ్రి ప్రభా నీ చేతులతో ప్రభా నైనా ముట్టి నైనా తన మీ యొక్క జ్ఞానము తన దైవ సేవకునికి ఇచ్చి తండ్రి ప్రభా నైనా నడిపించి మహిమ పొందుకోమని బతిమాకున్నాం తండ్రి. వారు చేస్తున్న సేవా పరిచయం అన్నింటిలో ప్రభా నీకే స్తోత్రం తండ్రి. గత అనేక సార్లు తండ్రి మాకు ఇచ్చిన వాక్య సందేశం బట్టి కూడా వందనాలు చేస్తూ మా జీవితంలో తండ్రి అది ఉత్తమమైన స్థితిని తండ్రి మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఈనాటి వాక్యము తండ్రి మేము వింటకు తండ్రి వేగిరపడుతుండగా తండ్రి నీ సేవకుని ఆత్మతో అభిషేకించి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో వాక్యాన్ని అందించడానికి పాస్టర్ చైతన్య అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అయ్యగారు సుపరిచితులనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. పాస్టర్ చైతన్య అయ్య గారు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాదు హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడకు పాటుపడిన సేవకులండి. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తా ఉంది. చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీలో కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను బేసించి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులండి. చైతన్య గారు శిక్షణ పొందినటువంటి నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో ఉప సందేశకులండి. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి బ్రదర్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్ మోర్ టైం. మరొకసారి దేవుని నామంలో మనందరం కూడుకొని ఆయన సన్నిధిలో ఆయన పాదాల వద్ద ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. మనం వినదలుచుకున్నప్పుడు ఆయన మాట విని అంగీకరించి నడుచుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు అయినప్పుడు దేవుడు మన జీవితాల్లో మనకు కావాల్సిన ప్రతి ఆలోచనను సమయానికి అనుగ్రహించి మన మార్గాలకు నిర్దేశాన్ని ఇచ్చి ఆయన మనల్ని నడిపించే దేవుడే అన్నాడు. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం 112వ కీర్తన చదువుకొని కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం విని నేర్చుకుందాం. 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును,
వారు కటాక్షమును, వాత్సల్యతను, నీతియు గలవారు, దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము నిలుచును. అట్టివారు ఎన్నడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. ఈ వాక్య భాగాన్ని నేను చదవడానికి కారణం, ఈ కీర్తనను చదవడానికి కారణం, గతసారి మనం గ్యాదర్ అయినప్పుడు మన జీవితాల గురించి, మన జీవితాల యొక్క లెగసీ గురించి నేను మాట్లాడాను. దావీదు జీవితాన్ని, యెరోబోము జీవితాన్ని కంపేర్ చేస్తూ మనం మన జీవితాల్లో ఏమి వదిలి వెళతామో అది చాలా ప్రాముఖ్యమైనది, దాని విషయంలో మనం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం. దావీదు ఏ విధంగా తన తరం వారికి సేవ చేసి తను మరణించిన తర్వాత, తన పితరులతో చేర్చబడిన తర్వాత కూడా అనేక తరాలు దావీదును బట్టి ఎలా ప్రభావితమైనయో మనం చూసాం. అలాగే యెరోబోము దావీదు లాంటి వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకొని, దావీదుకి ఎలాంటి వాగ్దానం దేవుడిచ్చాడో అలాంటి వాగ్దానమే యెరోబోముకు కూడా దేవుడిచ్చాడు. దావీదుని ఎలా హెచ్చించాడో యెరోబోమును కూడా అలానే హెచ్చించాడు దేవుడు. దావీదుకి ఎలాంటి ప్రమాణం చేశాడో అలాంటి ప్రమాణమే చేసినా కూడా యెరోబోము తన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ఆ దేవుని చిత్తం నుంచి వైదొలిగినప్పుడు అతని జీవితం కూడా ఎలా రాబోయే తరాల మీద ప్రభావం చూపించిందో చూసాం మనం. కనుక మన జీవితంలో మనం చేసేది ఏదైనా సరే, అది మనం వదిలి వెళ్ళిన తర్వాత అది కేవలం మన జీవితాన్ని మాత్రమే కాదు, రాబోయే తరాలను కూడా అది ప్రభావితం చేస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. దానికి కంటిన్యూయేషన్గా ఈ కీర్తన చదివాను నేను. మనం ఒక మంచి ఫలాన్ని వదిలి వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి అనేది ఆబ్వియస్లీ లాస్ట్ టైం మనం అనుకున్న పాయింట్. ఫలించేవారిగా ఉండడం దేవుని చిత్తం. ఆ ఫలం మంచి ఫలం ఏంటే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి, మన తర్వాత వచ్చే తరాలు కూడా ఆశీర్వదింపబడతాయి. యేసుప్రభువు వారు భూలోకంలో నుంచి తాను సులువ ప్రయాణం వైపు వెళుతూ ఉన్నప్పుడు, తన శిష్యుల్లో భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో గెత్సెమనే తోటలో ప్రయాణానికి వెళుతూ వారితో మాట్లాడిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఫలం గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు తాను ద్రాక్షావల్లిగా పరిచయం చేసుకొని, ఆయన మనం తీగలమని, ఫలించే తీగలుగా మనం ఉండాలని ఆయన తన శిష్యులకు మనకు సవాల్ చేస్తూ వచ్చాడు. మీరు ఫలించేవారిగా ఉండాలి, మరింతగా ఫలించేవారిగా ఉండాలి, ఎక్కువగా ఫలించేవారిగా ఉండాలి. ఆయన పదే ఆయన ఫలం గురించి మాట్లాడుతూ ఆ ఫలం, మంచి ఫలం మన జీవితాల్లోంచి ఎలా వస్తుందో అన్న విషయాన్ని కూడా ఆయన అధ్యాయంలో చాలా నేర్పించుకుంటూ వెళ్ళాడు. 16వ వచనంలో ఒక మాట యేసుప్రభువు వారు తన శిష్యులు జ్ఞాపకం చేశాడు. అది మనం గనక జ్ఞాపకం పెట్టుకుంటే ఒక మంచి ఫలం ఫలించేవారిగా ఉండగలం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు
మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అన్నాడు. ఫలం గురించి మాట్లాడేటప్పుడు మన ఆలోచనలు జనరల్గా నేను ఏం చేస్తే ఫలించే వారిగా ఉండగలను, ఎలాంటి పనులు చేయాలి అన్న దాని మీద దృష్టి ఉంటుంది మనకు. ఇట్స్ న్యాచురల్. Obviously, when somebody asks us to become fruitful, we are naturally going to think that, okay, what can I do in order to become a fruitful person? So, ఆ ఆలోచన న్యాచురల్గా మనం ఎలాంటి పనులు చేయాలి, ఏం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయగలను, దీని మీద ఉంటుంది మన దృష్టి ఎప్పుడు. అంటే వాట్ కెన్ ఐ డూ? సో the tendency is to focus on ourselves. అందుకనే యేసుప్రభు వారు ఆ టెండెన్సీ మనకు ఉంటుంది కనుక ఫ్రూట్ఫుల్నెస్ కోసం నేనేం చేయాలి అన్న ఆలోచన మన మీదకి మనమే పెట్టుకుంటాం కనుక దాన్ని మార్చాడు ఈ 16వ వచనాల్లో. మీరు నన్ను ఎంచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించుకున్నాను అంటాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు నియమించుకున్నాడో కూడా చెప్పాడు. సో దట్ యూ కెన్ బి ఫ్రూట్ఫుల్ అంటాడు. ఆ మాటలో ఏం చెప్తున్నాడంటే, ఫలం నీ అంతట నువ్వు ఫలించడం అసాధ్యం, నిన్ను ఫలించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ఫలించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ఫలించే ఫలం నిలిచి ఉండడానికే నేను ఏర్పాటు చేసుకుని నియమించుకున్నాను నిన్ను. కనుక నీ ఫలం నువ్వు ఫలించాలన్నా సరే ఆ ఫలం నా మీద ఆధారపడి ఉంది అంటాడు. దట్స్ హోల్ పాయింట్ దేర్. 15వ అధ్యాయంలో మొదటి 14-15 వచనాలు కూడా అదే చెప్పాడు యేసుప్రభు వారు శిష్యులందరికీ. మీరు ఫలించండి, మరింతగా ఫలించండి, విస్తారంగా ఫలించండి అని చెప్పుకుంటూ వచ్చినా మీరు మీ అంతట మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేరు. కేవలం మీరు నా అందు ఉంటే, నేను మీ అందు ఉంటే, నా వాక్యం మీలో ఉండి మీరు ఆ వాక్యాన్ని విని విధేయత చూపించేవారుగా ఉంటే అప్పుడు మీరు ఫలించేవారుగా ఉంటారు అనేది చెప్తున్నాడు యేసుప్రభు వారు. బేసిక్లీ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే ఈస్, if you can be a person who has my word in you, living in you, and you are obeying that word, నా మాట విని, నా వాక్యం విని, ఆ మాటకు విధేయత, ఆజ్ఞకు విధేయత చూపించేవాడిగా నువ్వు ఉంటే, నేనుంటే మీరు ఫలిస్తారు. అలా ఫలించడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకున్నాను అని అంటున్నాడు. సో ఆ ఎంటైర్ పాయింట్ యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తున్న ఎంటైర్ పాయింట్ ఏంటంటే, అసలు నేను మిమ్మల్ని ఎంచుకుందే ఫలించడానికి, కాబట్టి మీరు ఫలిస్తారు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ మీ. ఆ మాట ప్రవచనాత్మకంగా చెప్పాడు యేసుప్రభు వారు. మీరు ఫలిస్తారో లేదో అన్న క్వశ్చన్ మార్క్ లేదు అక్కడ. మీరు అసలు ఫలించడానికే ఎంచుకోబడ్డారు, ఫలించడానికే నియమించబడ్డారు. మీరు ఫలించడానికి ఎంచుకున్నాను గనక మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా తండ్రి చేస్తాడు. So the whole idea he was driving at is focus on me, not on yourself. ఫలించే విషయంలో నా మీద దృష్టి పెట్టు, నా ఆజ్ఞ మీద దృష్టి పెట్టు, దాన్ని విధేయత చూపించడంలో శ్రద్ధ చూపించు, నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ఇంకా అలా ఫలించడానికే నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుకున్నాను. ఖచ్చితంగా ఫలిస్తావు. నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు గనక నా పేరిట నువ్వు తండ్రిని ఏమి అడిగినా సరే నీ జీవితంలో అది నెరవేర్చేటట్టు చూసుకుంటా. యేసుప్రభు వారి వాగ్దానం అది మనకు. సో నేను మంచి ఫలాన్ని వదలాలి అంటే దేవుని మాట విని ఆయన మాటకు ఆజ్ఞకు విధేయత చూపించే వ్యక్తిగా ఉంటే సరిపోతుంది అనమాట నా జీవితంలో. దట్స్ హోల్ పాయింట్. అలాంటి మంచి ఫలం మన జీవితంలో మనం వదిలి వెళ్ళేవారిగా ఉండాలనేదే మన గోల్ బేసిక్లీ. ఎందుకంటే ఆ ఫలం ఇతరుల జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కనుక. ఇప్పుడు ఆ ఫలం ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ 112వ కీర్తన. 112వ కీర్తన చదువుతున్నప్పుడు దేవుని చిత్తం తన జీవితంలో చేసే వ్యక్తి యొక్క ఫలం ఎలా ఆశీర్వాదకరంగా మారుతుంది తనకు వ్యక్తిగతంగా, తన తరాలకు అనేది మనం చూడగలం. మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు. Those
హూ డిలైట్ ఇన్ ద కమాండ్స్ ఆఫ్ గాడ్. నాకు ఇంగ్లీష్లో అది ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది, డిలైట్ అనే వర్డ్. అధికంగా ఆనందించడం అనమాట అది డిలైట్. వాడు ధన్యుడు. మనం బ్లెస్డ్ అనుకుంటున్నాం. ధన్యుడు అన్న మాట చదివినప్పుడు బ్లెస్డ్ అనుకుంటున్నాం. ఇంగ్లీష్లో దే ఆర్ జాయ్ఫుల్ అంటాడు. దే ఆర్ జాయ్ఫుల్. ఇఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఒబేయింగ్ గాడ్, దెన్ ఐ ఎంజాయ్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. కానీ అక్కడతోనే ఆగలేదు. చూడండి 2వ వచనంలో, వాని సంతతి భూమి మీద బలవంతులగుదురు అంటాడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. సో దేర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్ అండ్ ద జనరేషన్స్ దట్ కమ్ ఆఫ్టర్ ఆల్సో విల్ బి బ్లెస్డ్. 2 జరిగినాయి ఇక్కడ. వ్యక్తిగతంగా ఆయన ఆజ్ఞల విషయంలో ఆనందించేవాడిని అయితే నేను ఆనందంగా ఉంటాను. నా బిడ్డలు ఆశీర్వదింపబడేవారిగా ఉంటారు. ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్ అని ఉంది. హిస్ చిల్డ్రన్ విల్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్ అని. ఎంతైనా తల్లిదండ్రులుగా ఉన్న ఇక్కడ ఈ దినం ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి వ్యక్తి నేను చెప్పే ఈ మాటతో అంగీకరిస్తారు. మన బిడ్డలు ఆశీర్వదింపబడాలి, వారు తమ ప్రయత్నాల్లో ఫలవంతులు అవ్వాలి అనేదే కదా మనం ఎంత చేసినా మన ప్రయత్నాలన్నీ. మన జీవితంలో మన ప్రార్థనలు అలానే ఉంటాయి, మన ఆలోచనలు కూడా అటే ఉంటాయి. మన బిడ్డలు ఆశీర్వదింపబడి వారు చేసే ప్రయత్నాల్లో, వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, వారి కుటుంబాల్లో వారు ఫలవంతులుగా ఉంటే చాలు అని మనం కోరుకుంటాం, ఏ తల్లిదండ్రులమైనా. హియర్ ఇస్ ద సీక్రెట్ దేర్. If I delight in the word of God, not only I am joyful, my children will become successful. కేవలం వారు మాత్రమే కాదు, వారి తర్వాత వచ్చే తరం కూడా ఆశీర్వదింపబడుతుంది అంటాడు. వారి ఎంటైర్ జనరేషన్ ఆఫ్ గాడ్లీ పీపుల్ విల్ బి బ్లెస్డ్ అన్నాడు. ఇది ఫలం యొక్క ప్రభావం. ఈ 3వ వచనంలో, కలిమియు సంపదయు వాని ఇంట నుండును అని నీ నిలుచును అంటాడు మళ్ళీ. So not only I'm joyful, but I also experience a blessing from God in my home, and not just for one time, but entire life and forever. వాని నీతి నిత్యము నిలుచును, సంపద ఇంట నుండును అంటే ఈ ప్రస్తుతం గురించి చెప్పాడు, భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నాడు ఆ మాట. The whole thing boggles down to just simply obeying the word of God, the will of God in our lives. అలాంటి యథార్థవంతుడు, అలాంటి నీతిమంతుడు అంటే దేవుని మాట విని ఆయన మాట చొప్పున నడుచుకునేవాడి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, అనుభవించడమే కాదు, ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుందో కూడా ఇక కీర్తన అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్క విషయం నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టాడు. నేను నా జీవితంలో మంచి ఫలాన్ని వదిలి వెళ్ళాలని ఆశపడినప్పుడు, ఆ ఫలం వల్ల ఇతరుల మీద నా జీవితం, నేను వదిలి వెళ్ళే ఫలం ప్రభావితం చూపిస్తుంది కనుక అది ఏమై ఉంటుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక్క మాటలో ఈ కీర్తనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు ఆ మాట, దాతృత్వం అనే మాట. జనరాసిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ అవర్ లైఫ్. నేను చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నా జీవితాన్ని కొలిచే విధానం దాతృత్వం. 112వ కీర్తన మొత్తం దాతృత్వం చుట్టూ తిరుగుతుంది. మనం కరెక్ట్ చదివితే, ఒక వ్యక్తి తను ఆశీర్వదింపబడిన తర్వాత ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడి పంచుకున్నప్పుడు దాన్ని మెజర్మెంట్గా తీసుకొని నా జీవితాన్ని కొలుస్తాడు అనమాట దేవుడు. హీ లుక్ ఎట్ దాట్ యాజ్ ద మెజర్మెంట్ ఆఫ్ మై లైఫ్. అది ఫలంగా చూస్తాడు. నేను నా జీవితంలో ఇతరులకు ఇచ్చేవాడిగా, పంచుకునేవాడిగా ఎంత ఎక్కువగా ఉండగలిగితే నా జీవితపు ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. నాలో నుంచి వచ్చే ఫలం కూడా అలానే ఉంటుంది. ఎందుకు దాతృత్వం అంటున్నానంటే, మొదటి నుంచి కూడా దేవుడు ఇచ్చే దేవుడిగానే ఉన్నాడు. మన జీవితంలో మనం అనుభవించే ప్రతిదీ కేవలం ఆయన కృప ద్వారా మనం పొందుకున్నదే.
ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు కూడా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని మనం గమనిస్తే మానవుని విషయంలో దేవుడు చూపించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం. God's grace, God's mercy, and God's compassion. You can see these 3 visibly expressed towards man. క్లియర్గా మనకు కనపడాయి. మానవుని పట్ల, మానవ జాతి పట్ల దేవుడు చూపించిన 3 విషయాలు ఆయన జనరాసిటీని మనకు చూపిస్తాయి. దేవుని కృప. కృప ఈజ్ దాని డెఫినేషన్ ఏంటి? మనం అనర్హులం అయినప్పటికీ, అర్హత లేని వారం అయినప్పటికీ మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ ఆయన కృప. దెర్ ఇస్ నథింగ్ దట్ వీ క్యాన్ డూ టు ఎర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్షణను పొందుకోలేము. ఎంత గుడ్ లైఫ్ జీవించినా అర్హులం కాలేము. అర్హత లేని వారం అయినప్పటికీ మన పట్ల కృప చూపించాడు దేవుడు, మనకు గిఫ్ట్ ఇచ్చి, రక్షణ అనే గిఫ్ట్ ఇచ్చి. అది ఆయన కృప. ఆయనే ఇచ్చాడు దాన్ని. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ఆయన కృప మన పట్ల చూపించాడు. కృప కూడా ఆయన ఇచ్చిందే కదా. వాస్తవానికి దయ కూడా ఆయన ఇచ్చిందే కదా. కృప అనర్హులు అయినప్పటికీ మనం పొందుకోగలిగిన రక్షణను సూచిస్తే, దయ శిక్షకు అర్హులమైనప్పటికీ ఆ శిక్ష మన నుంచి తప్పించిన దాన్ని సూచించేది. అనర్హులమైన మనకు ఆయన రక్షణ ఇచ్చాడు, శిక్షకు పాత్రులమైన మనకు శిక్షను తప్పించాడు. అది ఆయన కృప. ఇస్ హిస్ మర్సీ. దేవుడు దయగలిగిన వాడు గనక, మానవుని పట్ల దయ చూపించాలని నిర్ణయించుకున్నాడు గనక, మనం పాపం వల్ల, అవిధేయత వల్ల శిక్షార్హులమైనప్పటికీ ఆ శిక్ష నుంచి మనల్ని తొలగించి ఆ శిక్ష యేసు ప్రభువారి మీద వేశాడు. తద్వారా శిక్షకు అర్హులమైన మనం శిక్షను పొందకుండా మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. అది ఆయన దయ ఇచ్చాడు. దయను కూడా మన పట్ల ఇచ్చాడు. కనికరం, కంపాషన్, ఇంగ్లీష్లో కంపాషన్ అని అంటాం మనం ఆ వర్డ్ని. ఈ కంపాషన్, కనికరం కలిగిన దేవుడు అని ఎందుకు అంటున్నామంటే, ఇంత పొందుకున్న మనం చాలాసార్లు మన జీవితంలో పదే పదే తప్పులు చేసి ఆయన ఇచ్చిన ఆ దయను, కృపను అబ్యూస్ చేసేవారిగా ఉంటాం. ఆయన కృప కలిగిన దేవుడు, నేను అర్హుడిని కాకపోయినప్పటికీ నాకు రక్షణ ఇచ్చాడు. ఆయన దయగలిగిన దేవుడు, నేను శిక్షకు పాత్రుడినైనా నా శిక్షను తప్పించాడు అన్న విషయం తెలిసిన మనం కూడా చాలాసార్లు అవిధేయత చూపిస్తాం. అది అపనమ్మకం వల్ల అవిధేయత చూపిస్తాం. ఇతరులను క్షమించకుండా ఉండడం ద్వారా అవిధేయత చూపిస్తాం. దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా ఆ చిత్తాన్ని చేయకుండా, పూర్తిగా అమలుపరచకుండా అవిధేయత చూపిస్తాం. ఇలా పదే పదే మన జీవితాల్లో అనేక విషయాల్లో అవిధేయత చూపించేవారిగా ఉంటాం మనం. అంత గొప్ప రక్షణను, అంత గొప్ప త్యాగం ద్వారా మనకు అనుగ్రహించిన దేవుడు ఆ విషయంలో మనల్ని తప్పుపట్టి మనల్ని శిక్షించవచ్చు ఇప్పుడు కూడా. కానీ ఆయన కనికరం కలిగిన దేవుడు గనక, బికాజ్ హీఈస్ అ కంపాషనేట్ గాడ్, హీ కంటిన్యూస్ టు ఆఫర్ అ సెకండ్ ఛాన్స్ టు అస్. మళ్ళీ తిరిగి ఆయన అవకాశాలను ఇవ్వడం ద్వారా ఆయన మన పట్ల చూపించే కనికరం ఏంటో మనకు అర్థమవుతుంది. సో కనికరాన్ని కూడా ఇస్తున్నాడు దేవుడు. 2వ ఛాన్స్ ఇవ్వడం ద్వారా, 3వ ఛాన్స్ ఇవ్వడం ద్వారా, 4వ ఛాన్స్ ఇవ్వడం ద్వారా, 5వ ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఇచ్చేవాడిగానే ఉన్నాడు. చూడండి, అసలు మొదటి నుంచి కూడా దేవుడు ఇచ్చే దేవునిగానే ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అందుకున్న వ్యక్తి ఇచ్చేవాడిగా ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలనే కోరుకుంటాడు. దాతృత్వంగా ఉండే వ్యక్తిగానే ఉండాలని కోరుకుంటాడు. ఆయన దాతృత్వం కలిగిన దేవుడు గనక, ఆయన నైజమే దాతృత్వం కలిగిన
నైజం గనక ఆయన పేరు పెట్టుకొని, ఆయన పేరుతో జీవించి, ఆయన కృపను అందుకొని, ఆయన కనికరాన్ని అందుకొని, ఆయన దయను అందుకొని జీవించే మనం కూడా ఇచ్చేవారుగానే ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. దాతృత్వం మన జీవితాల నుంచి మనం వెలువరిచే దాతృత్వం మన జీవితపు కొలమానం, మన ఔదార్యం మన జీవితపు కొలమానం. We should never forget that. And I think Psalm 112 is teaching that the only way to be righteous and considered righteous is to become a person who is generous in life. ఈ జనరాసిటీ గురించి, దాతృత్వం గురించి, ఔదార్యం గురించి ఈ 112వ కీర్తనలో కీర్తనాకారుడు వర్ణించిన ఈ వ్యక్తి జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దాతృత్వం, ఔదార్యం విషయంలో ఒక 4 సత్యాలు నాకు అర్థమైనాయి. వ్యక్తిగతంగా నేనెంతో ఆశ్రదింపబడిన పడ్డాను ఈ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు. 4 సత్యాలు మనం ఔదార్యం విషయంలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దాని విషయంలో అవగాహన కలగాల్సిన అవసరం మనకుంది. మొదటిది, ఈ 4 సత్యాలు ఎత్తి చూపిస్తాను. మొదటిది, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దాతృత్వం ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. మన జీవితాల్లో నిజమైన సంతోషం ఉండాలి అంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. అది సింపుల్ ప్రిన్సిపల్. అది జాయ్ కమ్స్ ఫ్రమ్ జనరాసిటీ. మనందరం సంతోషం కోసం వెతికే వాళ్ళమే కదా, ఆనందం కోసం వెతికే వాళ్ళమే. అసలు ఎంత లేదన్నా మనం ఏం చేస్తున్నా, ఈ భూలోకంలో మనం ఏ పనులు చేస్తున్నా, సంపాదిస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, మనం వెతుకుతున్నా ఏం కావాలి మనకి? మన జీవితం నెమ్మదిగా సంతోషంగా ఉండడం కావాలి మనకి. మన కుటుంబం సంతోషంగా నెమ్మదిగా ఉండడం కావాలి మనకి. దట్స్ ఆల్ వీ నీడ్, రైట్? దట్స్ ఆల్ వీఆర్ ఆల్ సర్చింగ్ ఫర్. As long as I'm happy, as long as I'm filled with joy, I'm content in life. మరి ఆ నిజమైన సంతోషానికి సీక్రెట్ దాతృత్వం. ఈ 112వ కీర్తన నేర్పించే విషయం అది. నిజమైన దాతృత్వం, నిజమైన సంతోషం ఒక వ్యక్తిలో, ఒక వ్యక్తి జీవితంలో నిజమైన సంతోషం దాతృత్వం ద్వారా మాత్రమే పొందుకోగలడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, నాట్ ఓన్లీ 112వ కీర్తనలు మాత్రమే చూడటం కాదు, మనం అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశ్వాస వీరుల ప్రయాణాలు అన్ని గమనిస్తే వారి జీవితంలో నిజమైన సంతోషం వారు ఇవ్వటం ద్వారా పొందుకున్నారు. అసలు మొదటే దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడే ఈ విషయాన్ని చూచాయిగా చెప్పేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగం, ఆ వాగ్దానం, కాల్ ఆఫ్ అబ్రహాం. మనం కూడా ఈ విషయంలో ఈ మాటలు విన్నప్పుడు ప్రతిసారి ధైర్యం తెచ్చుకుంటాం. అబ్రహాంకి ఇచ్చిన పిలుపు మనకు కూడా ఇస్తున్నాడు దేవుడు అని నమ్మిన ప్రతి వ్యక్తులు ఈ మాటలు చదువుకొని తృప్తి పడతాం, ధైర్యంగా ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం భవిష్యత్తు విషయంలో. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఇచ్చాడు దేవుడు, నేను అబ్రహాం సంతతిని గనుక విశ్వాసం బట్టి అన్న ధైర్యం మనలో ఈ వాక్యం చదివినప్పుడల్లా కలుగుతుంది. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి నీ దేశంనకు వెళ్ళుము. ఇక్కడ మనల్ని విశ్వాసం చూపించమని అడుగుతున్నట్టు కదా దాని అర్థం. అబ్రహాంని విశ్వాసం చూపించమన్నాడు. నువ్వు ఉన్న స్థలం నుంచి బయలుదేరు అన్నాడు. నువ్వు వెళ్తే ఏం చేస్తానో చెప్పాడు. నువ్వు విశ్వాసంతో ముందుకు నడిస్తే నిన్ను గొప్ప జనంగా నేను చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు గనక నేను చెప్పింది నమ్మి విశ్వాసంతో విధేయత చూపిస్తే ఇదిగో నేను ఇచ్చే ఆశీర్వాదం. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును అన్నాడు. కానీ అక్కడితో ఆగలేదు, చూసారా? నీవు ఆశీర్వాదంగా నుందువు అన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండువు అన్నాడు. ఆ మాటలో ఈ సెల్ఫిష్ కోణం నుంచి మాట్లాడలేదండి దేవుడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అన్న పదం 4-5 సార్లు మనం చూసినా
ఇండైరెక్ట్ గా దేవుడు నేర్పిస్తున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం నేనిచ్చే ఆశీర్వాదం కేవలం నీ కొరకు నువ్వు ఆనందించడానికి కాదు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి గనక. అది ఆయన ఉద్దేశం. నీవు ఆశీర్వాదంగా నువ్వు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. ఇక్కడ నీ నా అనే దానికంటే అసలు దేవుని చిత్తం ఏంటో చూడండి. అబ్రాహాముని పిలుచుకోవడానికి దేవుని చిత్తం భూజనులందరూ భూమిలో ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదింపబడాలనేది యాక్చువల్ ఉద్దేశం దేవుంది. ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు. సమస్త భూజనులందరూ సమస్త వంశములు ఆశీర్వదింపబడాలనేది అసలు యాక్చువల్ ఆలోచన దేవుంది. అది ఆయన ప్రణాళిక, అది ఆయన ఉద్దేశం. అది నెరవేర్చబడాలంటే అబ్రాహాము ఆశీర్వదింపబడాలి. ఇక్కడ అబ్రాహాము ఆశీర్వాదం పొందుకొని తన ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచే వ్యక్తిగా అబ్రాహాము మారితే భూజనులందరూ ఆశీర్వదింపబడతారు. తద్వారా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. So if you now look at the journeys of everyone in the scripture, you would begin to see God's ulterior motive is always bigger than blessing us. ప్రతి ఆశీర్వాదం వెనక దేవుని చిత్తం వేరు. నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఆశీర్వదించడం కాదనమాట. నిన్ను నన్ను ఆశీర్వదించడం ద్వారా వేరే వ్యక్తులు ఆశీర్వదింపబడాలి అనేది అసలు యాక్చువల్ దేవుని చిత్తం. ఎప్పుడైతే మనం ఆశీర్వాదాన్ని, ఆ విషయాన్ని గుర్తించి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతామో ఆ దినం నుంచి మనం సంతోషంగా ఉండగలం. చాలా సటిల్గా దేవుడు నేర్పించిన విషయం అది. అబ్రాహాంకి నేర్పించాడు. అబ్రాహాం జీవితాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోగలం. వారి హృదయం, నీతి కలిగిన వారి హృదయం ఈ విషయాన్ని అర్థం చేసుకొని దాని విషయంలో శ్రద్ధ చూపించి దాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తిగా ఉండడం అనేది సత్యం. అందుకే వాళ్లకు చీకట్లో కూడా వెలుగు పుడుతుంది అంటాడు కీర్తనాకారుడు. వారికి చీకట్లో కూడా వెలుగు ఉంటుంది. అందరూ చీకట్లో ఉన్నప్పుడు చీకటే ఉంటుంది. కానీ యథార్థవంతులకు దేవుని చిత్తాన్ని తమ జీవితంలో గుర్తించి అది చేయడానికి ఇష్టపడి దేవుడు తమకిచ్చిన ఆశీర్వాదాన్ని పంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తికి ఎప్పుడు వెలుగే ఉంటుంది, చీకట్లో కూడా. ఎందుకు? వారు కటాక్షమును, వాత్సల్యతను, నీతియు గలవారు. అది మెజర్మెంట్ వాళ్ళది. దే ఆర్ జనరస్, దే ఆర్ కంపాషనేట్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ రైచియస్. ఇట్స్ సింపుల్. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నేనొక్కదాన్నే, నా కుటుంబం ఒక్కటే అనుభవించాలి అన్న మైండ్ సెట్ ఉన్నంత కాలం నా జీవితంలో సంతోషం ఉండదు, నా కుటుంబంలో సంతోషం ఉండదు. సక్సెస్ఫుల్ అయితే అవుతున్నాను నేను చేసే ప్రయత్నాల్లో, చూడటానికి భౌతికపరమైన ఆశీర్వాదాలు అన్ని పొందుకుంటున్నాను నా జీవితంలో, కానీ సంతోషం మాత్రం ఉండదు. ఇచ్చేవాడిగా నేను ఉండను గనక, లేనుగా. అసలు ఇవ్వటం అనేది దేవుని ఆజ్ఞ అండి. మన జీవితంలో దేవుని చిత్తం అది. పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు తిమోతికి. 17వ వచనంలో ఒకసారి ఆ వచనం చదువుదాం. 17వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ మాట చదివినప్పుడు నేను ధనవంతుని కాదు కదా, ఇది ధనవంతులకులే అని అనుకుంటాం మనం. వాస్తవానికి
ఈవెన్ టు స్పీక్ స్టాటిస్టిక్లీ ఇండియాలో ఉన్న వ్యక్తుల్ని మనం గమనించుకుంటూ వస్తే ఈవెన్ స్టాటిస్టిక్లీ 10,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాము నెలకి అయితే అంటే మనం టాప్ 20% రిచ్ పీపుల్లో ఉన్నట్టు లెక్క. ఇండియాలో 10,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే ప్రతి వ్యక్తి టాప్ 20%లో ఉన్నట్టు. ఆ లెక్కన ఇక్కడ 10,000 రూపాయలు నెలకు సంపాదించే ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఈ టైంలో ఆన్లైన్లో ఉన్న ఏ వ్యక్తి అయినా, వింటున్న తర్వాత వినే ఏ వ్యక్తి అయినా సరే రిచ్ పర్సన్ అన్నమాట. పోనీ ఈ రకంగా స్టాటిస్టికల్గా కూడా మనలో చాలా మంది ఇక్కడున్న ఉన్న వాళ్ళలో చాలా మందివి రిచ్ పీపుల్ కింద లెక్క. సో ఈ మాట మనందరికి అన్నమాట. ఇప్పుడు 17వ వచనం 18వ వచనం వారు 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 వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎలా వేసుకుంటారు పునాది? మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. నేను ఆ మాట అండర్లైన్ చేసుకున్నానండి, ఆజ్ఞాపించుము అనే మాట. ఔదార్యం గురించి మాట్లాడినప్పుడు ఔదార్యం మనసులోంచి రావాలి, దాన్ని చేయమని చెప్తే కష్టం అని అనుకుంటాం అన్న తప్పుడు అవగాహన మనకుందండి. చాలాసార్లు ఔదార్యం విషయంలో అది కేవలం హృదయంలోంచి రావాలి, మనమేమి ఫోర్స్ఫుల్గా చేయలేము, చేయకూడదు అని అనుకుంటాం. కానీ దేవుడు కొన్ని విషయాల్లో చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తాడు మనతో. ఔదార్యాన్ని నేర్పించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ us when we got up we brushed our teeth. మరి నిద్రమోహంలో అయితే కూర్చొని ఉండడం కదా ప్రార్థనలో. ఖచ్చితంగా మొహం మీదకి వచ్చి నీళ్లు చల్లుకొని ఉంటాం, మొహం కడుక్కొని ఉంటాం ప్రార్థనలో కూర్చోడానికి ముందు. ఈ బ్రష్ చేసుకునే అలవాటు చిన్నప్పటి నుంచి ఎంత కష్టంతో నేర్చుకుని ఉంటామో మనం కదండి. ఇప్పుడు తల్లిదండ్రులైన మనకు పిల్లల్ని ఉదయాన్నే లేచి మొహం కడిగించడం పెద్ద పని. లేచి మొహం కడుక్కోవడం అని నేర్పించడం. చిన్నపిల్లలు వాళ్ళు నిద్ర లేచినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాత్రూంలోకి బలవంతంగా తోస్తాం మనం, బ్రష్ చేతిలో పెట్టి. మొదట మనం బ్రష్ చేస్తాం, వాళ్ళు కొంచెం బ్రష్ పట్టుకొని కడుక్కోగలిగే స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే బ్రష్ ఎలా చేయాలో నేర్పిస్తాం. కానీ అలా ఆ టైంలో, ఆ సీజన్లో, అంటే వాళ్ళు బ్రష్ చేసుకునే సీజన్లో, నేర్చుకుంటున్న సీజన్లో ఎంత కష్టం అవుతుందండి. మనం వాళ్ళని లేపి బాత్రూంలోకి దోయడానికి, మొంగడుక్కోమని మొంగడుక్కోరా అని ఎన్నిసార్లు అంటాం, బలవంతంగా చెప్తాం, వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మనం ఆ విషయంలో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఇస్తాం, ఖచ్చితంగా కడుక్కో మొహం అని. సో వాడు బలవంతం మీద అయినా సరే మొహం కడుక్కోవడం ప్రారంభించినప్పుడు అది అలవాటుగా మారుతుంది. కొంతకాలానికి, ఒక వయసు వచ్చే టైంకి బ్రష్ చేసుకోవడం ఎంత లాభదాయకం అర్థమవుతుంది ఆ వ్యక్తికి. అది కేవలం తన ముఖాన్ని, తన పళ్ళను శుభ్రంగా ఉంచడమే కాదు, నోట్లో ఉన్న దుర్వాసన పోగొట్టడమే కాదు, ఆ దుర్వాసన నాకు పోవడం వల్ల నాకు మాత్రమే లాభం కాదు కదా, నా ఎదుట నిలబడి నాతో మాట్లాడుతున్న వ్యక్తికి కూడా లాభమే అది. You see, even though in the beginning it was difficult, once it became a habit, it becomes enjoyable. అందుకే దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఇస్తాడని నా ఉద్దేశం. ఔదార్యం కూడా ఆజ్ఞలాగే ఇచ్చాడు. ఇప్పుడు ఔదార్యం నేర్చుకోవడానికి మొదట్లో కష్టం అనిపించినా ఇవ్వాలి, అంతే. మనం ఇవ్వటం నేర్చుకోవడం ప్రారంభిస్తే అది అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారిన దినం నుంచి మనం దాన్ని ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తాం. ఎందుకంటే దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో, దానివల్ల మనకు కలిగే ఆనందం, మనం ఇవ్వటం వల్ల ఇతరుల జీవితాల్లో కలిగే ఆనందం మనం చూస్తాం గనక, ఇట్ నౌ బికమ్స్ ఎ జాయ్ టు స్టార్ట్ గివింగ్ టు అదర్స్ and start sharing with others. Thus ultimately our lives themselves are filled with joy.
అందుకు అంత సీరియస్ తీసుకున్నాడు ఔదార్యాన్ని దేవుడు. పౌలు కూడా అందుకే తిమోతికి అంత గట్టిగా చెప్పాడు, నేర్పించు, ఇవ్వటం అనేది నేర్పించు, ఇవ్వటం చాలా ప్రాముఖ్యం, ఇచ్చే వ్యక్తి సంతోషంగా ఉండగలడు, దాన్ని ఆజ్ఞలాగానే సరే అమలుపరచు అన్నట్టుగా. ఇవ్వటం కేవలం ఆజ్ఞ మాత్రమే కాదండి. ఔదార్యం మనం కేవలం ఆజ్ఞ గనుక చూపించడమే కాదు, ఔదార్యం మన బాధ్యత. We are it's our responsibility to show generosity. దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని దయను, దేవుని కనికరాన్ని ప్రతిదినం అనుభవిస్తున్న మనం ఆ కృప, దయ, కనికరం వల్ల ఆశీర్వాదం పొందుకుంటున్న మనం ఎలా మౌనంగా ఉండగలమండి? ఎలా దీన్ని ఇతరులకు పంచకుండా ఉండగలం? ఎంత బాధ్యతారహితం అది. కేవలం రక్షణను మాత్రమే పంచుకోవడం కాదుగా. రక్షణ ఇచ్చిన దేవుడిచ్చిన రక్షణ సువార్త గనక సువార్త ప్రకటిస్తే సరిపోద్ది అనుకుంటే కుదురుతుందా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా పంచుకునే వ్యక్తులుగా ఉండాలి కదా మనం. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం ప్రతి క్షణం అనుభవిస్తున్నాం మనం. అదే రకమైన హృదయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అది మన బాధ్యత. పంచుకోకపోవడం అనేది బాధ్యత రహితం అండి. క్రైస్తవులు, విశ్వాసులు, ముఖ్యంగా ఎదుగుతున్న విశ్వాసులు, మనలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు, పరిచర్యలో ఉన్న వ్యక్తులు, మనందరం ఇతరుల కంటే కొంచెం ఒక స్థాయిలో ఒక అడుగు ముందుండాలి మనం ఈ విషయంలో, ఔదార్యం విషయంలో. అది మన బాధ్యత కనుక. You don't have a choice. We got to share what God gave us. And that's the measure of our lives. So, joy comes from generosity. Rendodi, there is power in sacrificial generosity. ఇప్పుడు దాతృత్వాన్ని ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్తున్నాను. ఒక అడుగు ఏంటి? మొదటి సత్యం ఏంటి? నేను దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే సంతోషంగా ఉండగలను. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అక్కడి నుంచి రెండో లెవెల్లోకి వెళ్దాం. నా దాతృత్వం త్యాగపూరితమైందైతే ఇంకా మంచిది, దానిలో శక్తి ఉంటుంది కనుక. త్యాగపూరితమైన దాతృత్వంలో శక్తి ఉంటుంది. ఆబ్వియస్లీ దాతృత్వం అంత ఈజీగా రాదు మనకు. ఒకసారి ఇవ్వడం ప్రారంభించిన తర్వాత దేర్ మే బి టైమ్స్ వేర్ వీ హ్యావ్ టు గివ్ మోర్ దాన్ వాట్ వీ హ్యావ్, మోర్ దాన్ వాట్ వీ క్యాన్. మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి మన జీవితాల్లో. ఇప్పుడు ఆ లెవెల్లోకి మనల్ని తీసుకెళ్తాడు. విశ్వాసులుగా మనల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే విధానం ఇదే. దేవుడు ఎదుగుతున్న విశ్వాసి ఔదార్యం నేర్చుకోవాలి. వాడు ఔదార్యం నేర్చుకున్న తర్వాత త్యాగపూరితమైన ఔదార్యం నేర్పిస్తాడు దేవుడు. దట్స్ ద నెక్స్ట్ లెవెల్. అంటే ఎందుకు నేర్పిస్తాడో అది దట్స్ మై హోల్ పాయింట్ హియర్. త్యాగపూరితమైన ఔదార్యం ఎందుకు నేర్పిస్తాడు అంటే, త్యాగపూరితమైన ఔదార్యంలో శక్తి ఉంటుంది కనుక. త్యాగంతో ఇచ్చిన ప్రతి వ్యక్తి తన జీవితంలో అద్భుతాన్ని రుచి చూశారండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసే విధవరాలు, ఆమె గురించి మనం ఇంతకాలం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సరాఫేతులో ఉన్న ఆ స్త్రీ గురించి. ఆమె త్యాగపూరితంగా ఇచ్చింది గనక. ఆమె కేవలం ఇవ్వలేదండి, త్యాగపూరితంగా ఇచ్చింది. తన దగ్గరున్న ఆ కొద్దిగా ఫ్లవర్ కానీ ఆయిల్ కానీ తనకు, తన బిడ్డకు మాత్రమే సరిపోతాయి. అసలు తనకు, తన బిడ్డకు కూడా సరిపోవు. బేసిక్లీ ఒక రొట్టె చేసుకుని, ఒక అప్పం చేసుకుని తిని చనిపోదాం అని డిసైడ్ అయింది. అంటే అంత తక్కువ ఉంది ఆమె దగ్గర. కానీ ఎప్పుడైతే ఏలియా వచ్చి ఆమెను అడిగాడో, ఎప్పుడైతే ఆమె ఆ విషయంలో త్యాగం చేయడానికి ఇష్టపడిందో, ఉన్న కొద్ది దాన్ని ఒక వ్యక్తికే సరిపోయేదాన్ని ఇద్దరు తిందాం అనుకుంటే మూడో వ్యక్తి చేరినప్పుడు ఆ మూడో వ్యక్తికి కూడా ఇవ్వడానికి ఇష్టపడిందో, ఆ ఔదార్యం, ఆ త్యాగపూరితమైన ఔదార్యం ఆమె జీవితంలో అద్భుతంగా మారింది.
సాక్రిఫిషియల్ జనరాసిటీ ఆల్వేస్ బర్డ్స్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది నేర్పించాలి దేవుడు మనకు. అది నేర్పించడానికి కొన్నిసార్లు ఎడ్జ్కు పుష్ చేస్తాడు మనల్ని ఇచ్చే విషయంలో. అందరు చేయలేరండి ఈ పని. ఎదుగుతున్న విశ్వాసం మాత్రమే చేయగలడు ఈ పని. దేవుని ఔదార్యాన్ని రుచి చూచి నేను కూడా ఔదార్యం చూపించే వ్యక్తిగా ఉండాలి అని కోరుకున్న వ్యక్తిని అలా పుష్ చేస్తాడు దేవుడు కొన్నిసార్లు. సాక్రిఫిషియల్ జనరాసిటీ అంటే ఏంటంటే మన అవసరతలో నుంచి కూడా ఇవ్వటం. ఆమె చేసిన పని అదే. వాస్తవానికి అది ఆమె అవసరత. ఆ ఉన్న కొద్దిగా పిండి కానీ నూనె కానీ తనకు అవసరం. ఆమె గనక ఏలియాని చూసి అయ్యా ఇది నాకు అవసరం, నాకు ఇంతకంటే ఏమి లేదు అని గట్టిగా నిలబడి చెప్పింటే ఏలియా ఏమనేవాడు కాదు. ఏలియా రెండోసారి అడిగాడు కదండి ఆమెని, పర్లేదు నువ్వు చేసి నాకు తీసుకురా అని అన్నప్పుడు ఆమె నేను ఇవ్వలేనయ్యా, నాకు కుదరదు, నా బిడ్డకి ఇదే సరిపోద్ది, నువ్వు అర్థం చేసుకో అంటే ఆ ఏలియా వదిలేసేవాడేమో ఆమెని. సరే అని ఉండేవాడేమో. అది తప్పని అని కూడా తప్పు పట్టి ఉండేవాడు కాదు. కానీ ఆమె ఇవ్వటానికి సిద్ధపడింది గనక, ఏలియా మాటను నమ్మి ఏలియాతో కూడా పంచుకోవడానికి ఇష్టపడింది గనక, మూడో వ్యక్తి అవసరతలో ఉన్నాడు అని గుర్తించి తన అవసరతలో నుండి అతని అవసరతను తీర్చడానికి ఇష్టపడింది కనుక అది త్యాగమైంది. అందువల్ల ఆశీర్వదింపబడింది ఇవ్వటం వల్ల. కొన్నిసార్లు మన చేతిలో ఉన్నది మన అవసరం తీర్చేదైనా ఇతరులు ఇలాంటి అవసరత కలిగిన ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి కనపడినప్పుడు ఆ వ్యక్తితో మనం పంచుకోవడానికి ఇష్టపడితే అది త్యాగపూరితమైన దాతృత్వం అవుతుంది. అప్పుడు కూడా మనం పంచుకోవడానికి ఇష్టపడితే అద్భుతాలను మన జీవితంలో చూడగలం. అలాంటి దాతృత్వంలో ఉన్న శక్తిని యాక్చువల్గా రుచి చూడగలం. ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ని. బాగా దాహం వేస్తుంది అనుకుందాం. రోజంతా ఎతుకుతున్నారు నీళ్ల కోసం. ఫైనల్గా ఒక వాటర్ బాటిల్ దొరికింది. దాహం తీర్చుకుంటున్నారు. ఆ వాటర్ బాటిల్ మనం తాగితే మనకు దాహం తీరుద్ది. అది మంది, చిన్న బాటిల్, ఒక 200 ml వాటర్ బాటిల్ దొరికింది అనుకోండి. ఇప్పుడు అది తాగితే మనకు దాహం తీరుతుంది. ఎండిపోయి ఉన్నాం, బాడీలో వాటర్ లేదు మనకు, ఇది మనకు అవసరం, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తాగాలి. కరెక్ట్గా మనం తాగుదాం అనుకునే సమయానికి మనలాగే దాహంతో ఉన్న వ్యక్తి మన ఎదురుగా నిలబడ్డాడు అనుకుందాం. వాడు మిమ్మల్ని అడగట్లేదు, కానీ వాడికి అవసరం ఉందని మనకు తెలుసు. ఎందుకంటే మనకు కూడా అలాంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం కదా మనం. ఇప్పుడు మన స్థితిని మనం బాగు చేసుకోవడానికి కావాల్సిన వాటర్ బాటిల్ చేతిలో ఉంది. ఇది నాకు సరిపోతుంది, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నేను ఖచ్చితంగా తాగాలి, నేను తాగితే కానీ నేను రెప్లెనిష్ అవ్వలేను. కానీ నా ఎదురుగా ఉన్న వ్యక్తి నాలాంటి అవసరతలోనే ఉన్నాడు అని గుర్తించి ఈ వాటర్ బాటిల్ సగం తాగి మిగతా సగం అతను పంచుకుంటే ఇది త్యాగపూరితమైన సాక్రిఫైస్, త్యాగపూరితమైన దాతృత్వం. నీ అవసరతలోంచి నువ్వు ఇచ్చావు. ఆ వాటర్ బాటిల్ నువ్వు తాగడం నీకు అవసరం, కానీ నాలాంటి అవసరత అవతల వ్యక్తికి కూడా కలుగున్నాడు కనుక నేను ఈ విషయంలో అతనికి ఏదైనా సహాయం చేయాలన్న ఆశ కలిగినప్పుడు ఆశతో ఔదార్యాన్ని చూపించినప్పుడు అది త్యాగపూరితమైన ఔదార్యంగా మారుతుంది. అండ్ ఇట్ బికమ్స్ ఎ మిరకల్ టు అస్ వెన్ వి షో దట్. ఆ జీవితంలో జరిగింది అదే. మన అవసరతలో నుంచి ఇవ్వటం, మనకు ఇష్టమైన దాన్ని వదులుకోవడం. కొన్నిసార్లు దేవుడు మనకు బాగా ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి ప్రోత్సహిస్తాడు. ఎందుకు చేస్తాడంటే నువ్వు ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు, నీకు ఇష్టమైన దాన్ని కూడా ఇచ్చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. మన అవసరతలోంచి మనం ఇస్తే మనకు అద్భుతాన్ని చేస్తాడు. మనకి ఇష్టమైన దాన్ని ఇచ్చేస్తే దాన్నే అద్భుతంగా మారుస్తాడు. హన్నా గురించి ఆలోచించండి ఒకసారి. హన్నా ఎంత కాలం నుంచి ప్రార్థన చేసిందో బిడ్డ గురించి, దేవుని దగ్గర ఎంత గోజాడిందో. ఏలీ యెరూషలేములో దేవాలయంలో ప్రార్థన చేసిన హన్నాను చూసినప్పుడు
ఆమె దుఃఖం, ఆమె భారం ఏలీకి అర్థమైంది కనుకే దేవుని చేత ప్రేరేపితుడై హన్నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏలి దేవుని ప్రవచనాన్ని ఇచ్చాడు, వచ్చే సంవత్సరం నీ చేతిలో దేవుడు బిడ్డను పెట్టబోతున్నాడని. హన్నా తనంతట తాను ప్రమాణం చేసింది, దేవా నా బాధను గుర్తించి నువ్వు నాకు ఇస్తున్నావు, ఇది ఇష్టమైంది, నా బిడ్డ నా చేతిలో, నువ్వు నా పెడుతున్న చేతిలో, నా చేతిలో పెడుతున్న బిడ్డ ఎంతో కాలం నుంచి ప్రార్థన చేసి ఇష్టంగా ఎత్తుక్కుంటున్న విషయం ఇది. కానీ ఈ బిడ్డ నీకే తిరిగి, నీ బిడ్డను నీకే తిరిగి సమర్పిస్తానని నిర్ణయించుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పాలు విడిచే సమయానికి, అంతే పసిగుడ్డ అనమాట, ఇంకా చిన్న పిల్లోడు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాట్ ఎవర్ హిస్ ఏజ్ వాస్. ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో లేదా 5 సంవత్సరాలు, వాట్ ఎవర్, లెట్స్ అజ్యూమ్ దట్ ఈస్ అ స్మాల్ చైల్డ్. ఈ స్టేజ్లో ఎంతో కాలం నుంచి ప్రార్థన చేసి ఎప్పటి నుంచో వెయిట్ చూసి ఇష్టంగా పొందుకున్న విషయం ఇది, సమూయేలు అనే ఈ బిడ్డ. ఏ తల్లైనా సరే ఎంతో ప్రార్థన చేసి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను నేను వీడిని నా కుటుంబంలోకి, నా జీవితంలోకి, ఇప్పుడు ఇచ్చేయాలా అని ఆలోచించడం సహజం ఏ తల్లైనా సరే. కానీ తనకిష్టమైన దాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడింది హన్నా. ఈ హన్నా జీవితం ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం అంటే, తను ఇష్టపడి కష్టపడి సంపాదించుకున్న సమూయేలును తిరిగి దేవునికే సమర్పించడం ద్వారా, దేవుని పరిచర్యకే ఇచ్చేయడం ద్వారా సమూయేలు ఒక దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. అంత చిన్న వయసులో నుంచే దేవుని మాట, దేవుని స్వరం వినగలిగే స్టేజ్లోకి వెళ్ళాడు సమూయేలు. సమూయేలు గురించి రాయబడిన ఒక మాట చాలా చాలా ఇష్టం నాకు. సమూయేలు నోట నుండి వెలువడిన ఏ మాటను కూడా కింద పడనీయలేదంట దేవుడు. అంటే అది జరగకుండా మాత్రం ఉంచలేదు దేవుడు, ఖచ్చితంగా జరిగిచ్చాడు. ఈవెన్ శామ్యుయల్స్ వర్డ్స్ బికేమ్ పవర్ఫుల్. చూడండి, అసలు సమూయేలు జీవితమే ఒక శక్తివంతమైందైతే సమూయేలు మాటలు కూడా అంత శక్తివంతమైనవి. ఒక్క మాట కూడా కింద పడకుండా చూసుకున్నాడు దేవుడు తను జీవించినంత కాలం. సమూయేలు జీవితాన్ని, సమూయేలు యొక్క శక్తిని, రాజుల్ని తయారు చేయగలిగే స్టేజ్కి సమూయేలుని దేవుడు ఎలా తీసుకెళ్ళాడు ఇవన్నీ చూసుకొని మనం అబ్బా సమూయేలు అనుకుంటున్నాం. కానీ అసలు సమూయేలు అలా మారటానికి కారణం హన్నా కదా. హన్నా త్యాగపూరితంగా సమూయేలుని ఇవ్వటానికి ఇష్టపడకపోతే ఒక దేశం నాశనం అయిపోయేది. హన్నా ఇచ్చింది కాబట్టి దేశం బాగుపడింది. హన్నా ఇచ్చింది కాబట్టి దేశం రక్షింపబడింది. చూసారా, మనం ఇష్టపూర్వకంగా మనకిష్టమైన దాన్ని మనం ఇవ్వడానికి ఇష్టపడితే దాన్ని అద్భుతంగా ఎలా మార్చగలడో దేవుడు. అందుకే త్యాగపూరితమైన ఔదార్యంలో శక్తి ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించి ఆ స్టేజ్లోకి వెళ్ళాలి. మనం వి నీడ్ టు గో టు దట్ స్టేజ్. మూడోది, పౌలు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఔదార్యం విషయంలో. మూడోది ఏంటంటే, మూడో సత్యం, మొదటిది ఏమన్నాను, జాయ్ కమ్స్ ఫ్రమ్ జనరాసిటీ. రెండోది, సాక్రిఫిషియల్ జనరాసిటీ హ్యాస్ పవర్. మూడోది, చీర్ఫుల్ జనరాసిటీ ప్లీజెస్ గాడ్. ఉత్సాహంగా చూపించే దాతృత్వం దేవునికి ఇష్టం. ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్తున్నానంటే, మొదటి సత్యాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఔదార్యం దేవుని ఆజ్ఞ అన్నాను నేను. రెండో సత్యం గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు త్యాగపూరితమైన ఔదార్యం అన్నాను. ఈ రెండు కష్టాలు, ఆజ్ఞను పాటించడం ఇబ్బందిగానే ఉంటుంది మనకు, త్యాగపూరితంగా ఇవ్వడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ రెండు చాలా కష్టమైన పనులు. మానవుడిగా వ్యక్తిగతంగా మొదటి నుంచి మనం తొందరగా ఆజ్ఞలు పాటించే వాళ్ళం కాదు కదా.
కనుక మనకు కష్టంగా ఉంటాయి. అందుకే ఉత్సాహంగా ఇవ్వటం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. కొన్నిసార్లు ఆజ్ఞ గనక పాటించాలి అన్న మనసుతో, నేను ఇప్పుడు త్యాగం చేస్తే గాని నా జీవితంలో అద్భుతం జరగదు కదా అన్న ఉద్దేశంతో, గొణుక్కుంటూ, ఇష్టం లేకుండా సణుక్కుంటూ ఇస్తామేమో అన్న ఉద్దేశంతో మూడో సత్యాన్ని చెప్తున్నాను నేను. అలా ఇవ్వడం కూడా కుదరదు. గొణుక్కుంటూ సణుక్కుంటూ ఇష్టం లేకపోయినా ఇక తప్పదులే అన్నట్టుగా చేయడం కూడా కుదరదు. అలాంటి దాతృత్వాన్ని చూపించడం కుదరదు. అలాంటి దాతృత్వం అంటే దేవునికి ఇష్టం ఉండదు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు చెప్పిన కొన్ని మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఔదార్యం గురించి మాట్లాడినప్పుడల్లా, ఇవ్వటం గురించి మాట్లాడినప్పుడల్లా కొరింథీ సంఘానికి రాస్తూ మాసిదోనియా సంఘం విషయంలో మా సంఘం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి చెప్పాడు పౌలు. ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఒట్టి అబ్బా అసలు మాసిదోనియా సంఘం యొక్క ఔదార్యాన్ని చూసి మీరు నేర్చుకోవాలని చెప్తున్నాడు అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా పౌలు వాళ్ళకి ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. మనం అది చూడండి, మొదటి వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. ఒక్క నిమిషం అవుదాం అక్కడ. పౌలు యాక్చువల్గా మాసిదోనియా ఈ కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని బట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మీ అంతట మీరే పరిచర్య నిమిత్తం ఆఫరింగ్ ఇస్తామని సిద్ధపడ్డారు మీరు అన్నాడు. వీళ్ళు ఇంకా ఆఫరింగ్ ఇవ్వలేదండి, ఇస్తామని చెప్పారు అంతే. పౌలుకి పరిచర్య నిమిత్తం నేను ఆఫరింగ్ ఇస్తాను, మేము మా సంఘం నుంచి ఆఫరింగ్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. మీరు అలాంటి సిద్ధమైన మనసు కలిగి ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను అతిశయపడుతున్నాను అన్నాడు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ చోస్ టు గివ్. యూ సెడ్ యూ విల్ గివ్. మీరు ఇస్తాము అని మాట ఇచ్చారన్న విషయాన్ని సంవత్సరం నుండి నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి చెప్తానే, నేను ఎక్కడ పరిచర్య చేస్తున్నానో పరిచర్య చేసే వాళ్ళందరికీ చెప్తానే వస్తున్నాను. నేను మా వాళ్ళు ఇస్తామన్నారు అని చెప్పుకుంటున్నాను నేను అంటున్నాడు. నేను అలా చెప్పడం ద్వారా మాసిదోనియాలో ఉన్న సంఘం ప్రేరేపించబడింది. మిమ్మును గురించి నేను మాసిదోనియాలో చెప్తే మాసిదోనియా సంఘం వాళ్ళు ప్రేరేపించబడ్డారు. వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు ఏం చేశారు, తమ బీదరికంలో నుండి వారు మిమ్మును బట్టి వారు ఔదార్యం తెచ్చుకొని తమ బీదరికంలో నుండి యెరూషలేము సంఘానికి ఔదార్యం చూపించారంటాడు. యూనిట్ అండర్స్టాండ్. 8-9 అధ్యాయాల్లో కనెక్షన్స్ అవి. మాసిదోనియా సంఘం ఔదార్యం చూపించింది కనుక మీరు చూపించండి అంటలేదు పౌలు. అసలు వాళ్ళు ఔదార్యం చూపించడానికి మీరే కారణం అంటున్నాడు. మీరెలా కారణమయ్యారు? ఇవ్వటానికి మీరు ఇష్టపడ్డారు కనుక మీరు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు అన్న విషయాన్ని నేను మాసిదోనియా సంఘంలో చెప్పాను. మీరు ఇంకా ఇవ్వలేదు నాకు, మీరు ఇస్తారు అని చెప్పారని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. నేను ఆ మాట చెప్తే వాళ్ళు ఇంకా సంతోషంతో వాళ్ళ దరిద్రంలో నుంచి కూడా, బీదరికంలో నుంచి కూడా వాళ్ళు ఔదార్యం చూపించడానికి ఇష్టపడి వాళ్ళు కలెక్ట్ చేసి, అంత కఠినమైన దారిద్ర్యతలో నుంచి కూడా వారు ఆఫరింగ్ కలెక్ట్ చేసుకొని త్యాగపూరితంగా సంతోషంగా యెరూషలేము పట్టణానికి సంఘానికి ఆఫరింగ్ పంపించారు. మీరేం చేస్తున్నారు అంటాడు ఇక్కడ. ఇస్తామని చెప్పిన మీరు మీ మాటను బట్టి ఇంకొకళ్ళు ఆశీర్వాదక ఔదార్యం చూపిస్తున్నారు, మీరు ఇంకా ఔదార్యం చూపించకుండా అలానే ఉన్నారు అంటాడు. యాక్చువల్గా 9వ అధ్యాయం కొంచెం వ్యంగ్యంగా రాస్తున్నాడు వాళ్ళకి. మీరు ఇస్తామని నేనేం అడగలేదు మిమ్మల్ని, మీరే ఇస్తామన్నారు. మరి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అయితే మిమ్మల్ని గురించిన మా అతిశయం ఈ విషయంలో
వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై సహోదరులను పంపితిని. నేను ఆల్రెడీ ఎందుకు పంపించాను? బ్రదర్స్ని ముందు మీరు సిద్ధంగా ఉంటారన్న ఉద్దేశంతో పంపించాను. మాట ఇచ్చింది మీరు, వాగ్దానం ఇచ్చింది మీరు. సంవత్సరం అయిపోయింది మీరు ఇచ్చి మాట. ఈ సంవత్సరంలో సహోదరులను కూడా పంపించాను మీ దగ్గరికి. మీరు ఇస్తాము అని మాట ఇచ్చారన్న విషయం మీకు జ్ఞాపకం చేయడానికి. ఇప్పుడు కూడా మీరు ఇవ్వకపోతే, నేను వచ్చినప్పుడు నాతో కూడా ఎవరైనా మాసిదోనియా వాళ్ళు వస్తే, మీరు ఇవ్వలేదన్న విషయం వాళ్ళకి తెలిస్తే మీ పరువు ఏమైపోద్ది? మీ గురించి మాట్లాడిన నా పరువు ఏమైపోద్ది అంటున్నాడు పౌలు. మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల, ఆ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపడదుము, మీరును సిగ్గుపరచబడుతున్నారు. ఇక చెప్పనేలా? కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పీనాసితనముగా ఇవ్వక ధారాళంగా ఇవ్వవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించటం అవసరమని నేను తలంచితిని. ఇంత వ్యంగ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు సిగ్గుపడకూడదు, మీ గురించి మాట్లాడిన నేను పరచబడకూడదు. అందుకనే నేను ముందుగానే ఈ కొంచెం మీకు కఠినం అనిపించినా నేను బ్రదర్స్ని పంపించి మరీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇస్తామని మాట ఇచ్చారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు. ఎందుకంటే మీరు మిమ్మును బట్టి ఇతరులు ఆశీర్వదింపబడ్డారు, వారు ఔదార్యం చూపిస్తున్నారు గనక అని వాళ్ళకి చెప్తున్నాడు. చెప్పి కొంచెంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అని ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అని ఇవ్వద్దు మీరు. ఎందుకంటే కొంచెంగా ఇచ్చేవాడు కొంచెంగానే కోయిను అంటాడు మళ్ళీ. నేను ఇప్పుడు చెప్పాను కనుక హడావుడిగా ఏదో ఒకటి కొంచెం జేబులోంచి అలా తీసి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేద్దాం అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు కొంచెంగా విత్తావంటే కొంచెంగానే కోస్తావు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయిను. ఆ విషయం మనకు తెలుసు కదా, ఆ ప్రిన్సిపల్ అని చెప్పి, ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ సణుక్కోకుండా ఇవ్వకండి అంటాడు మళ్ళీ 7వ వచనంలో. సణుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలనని, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించువాడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు ఇంతకి ఎంత క్లియర్ టీచింగ్ కదండి అసలు అది. నువ్వు ఇవ్వాలి అని మొదటిసారి అనుకున్నప్పుడు నీ హృదయంలో ఎంత సంతోషంతో ఇవ్వాలనుకుంటున్నావో అంతే సంతోషంతో ఇవ్వు. ఎక్స్క్యూజెస్ చెప్పకుండా, నా దగ్గర తక్కువ ఉంది. నువ్వు ఇవ్వకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇస్తాను అని నిర్ణయించుకున్నవాడు ఖచ్చితంగా ఇవ్వాలి అంటాడు. కానీ ఆ ఇచ్చేది నేను తిట్టాను గనక సణుక్కోకూడదు, నేను హెచ్చరించాను గనక ఇబ్బందికరంగా ఇవ్వకు, నేను అడుగుతున్నాను కనుక ఏదో ఒకటి ఇవ్వకు. ఏ ఔదార్యంతో ఇస్తాను అని మాట ఆ మనసులో అనుకున్నావో అదే ఔదార్యంతో సంతోషంగా ఇవ్వు. అప్పుడు దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడతాడు అంటాడు. సో cheerful giving is pleasing to God, and that's what God is trying to point out. 112వ కీర్తనలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి. ఆ వ్యక్తి వర్ణన చూడండి. సంతోషంగా ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తి, హృదయపూర్వకంగా ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తి. కలిమియు సంపదయు వాడి ఇంట్లో ఉన్నాయి, అవి ఉంచుకోలేదు ఆయన. 5వ వచనంలో దయాళులను అప్పుచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. 9వ వచనంలో వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును. ఈ వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అందుకే ఆశీర్వదింపబడ్డాడు, అందుకే ఘనత వహించాడు, సంతోషంగా ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, సంతోషాన్ని ఆశీర్వాదంగా పొందుకున్నాడు. లెట్ మీ క్లోజ్ అప్ విత్ దిస్. 4వ సత్యం, ఔదార్యం జ్ఞానపూరితమైన జీవితానికి దారితీస్తుంది. ఔదార్యం జ్ఞానపూరితమైన జీవితానికి దారితీస్తుంది. జనరాసిటీ లీడ్స్ టు అ వైజ్ లైఫ్. దీన్ని ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను నేను. 112వ కీర్తన మొత్తం అదే.
ఒట్టి వచనాలు చదివి నేను ముగిస్తాను. చూడండి, జ్ఞానపూరితమైన జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తను చేసే ప్రతి పనిలో ఆ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. న్యాయ విమర్శలో ఆ వ్యక్తి వాద్యము నిలుచును అన్నాడు. దే కండక్ట్ దేర్ బిజినెస్ వెల్ అని. యాక్చువల్గా ఇంగ్లీష్లో దే కండక్ట్ దేర్ బిజినెస్ ఫెయిర్లీ అని ఉంది. అంటే వాళ్ళు చేసే ప్రతి పని జాగ్రత్తగా న్యాయపూరితంగా చేస్తారు అని ఆ మాటకు అర్థం. దీని జ్ఞానం కావాలి. మనం చేసే ప్రతి బిజినెస్లో న్యాయంతో ఉండాలి అంటే మనకు జ్ఞానం కావాలి. ఇవ్వటం వల్ల నాకు జ్ఞానం వస్తుంది అనమాట. రెండోది, ఇవ్వటం వల్ల ధైర్యం వస్తుంది అనమాట నాకు. వాని మనస్సు స్థిరంగా ఉండను, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరంగా ఉండను, వాని శత్రువుల విషయమై వారి తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడ్డు. ఎదురుగా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా భయం లేకుండా ఉంటాడు అని అర్థం. ఎలా ఉండగలడు? భయం లేనివాడు, ఆ భయం లేకుండా ఉండగలిగేవాడు జ్ఞానవంతుడు. తనకు ఎదురుగా ఉన్న శత్రువులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినోడు కనుక భయం ఉండదు. మనం శత్రువుని చూసి ఎందుకు భయపడతామంటే ఆ శత్రువుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు కనుక. జబ్బులను చూసి ఎందుకు భయపడతామంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు కనుక. జ్ఞానం ఉన్నవాడు భయపడ్డు. జ్ఞానం ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు అన్నాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. భవిష్యత్తు విషయంలో కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇప్పుడు పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, ఇప్పుడు చూడటానికి ఫెయిల్యూర్ లాగా ఉండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా గెలుస్తాను అన్న నమ్మకం వాడిలో ఉంటుంది. దేవునిలో వాడికి నమ్మకం ఉంటుంది. అందుకే వాడు ఎప్పటికీ కదిలింపబడ్డా అంటాడు, వాడు స్థిరంగా ఉంటాడు అని. ఆన్ ది ఆపోజిట్ స్పెక్ట్రమ్, ఒక్క వచనంలో ఆపోజిట్ లైఫ్ని ఒక్క వచనంలో వర్ణించాడు ఆయన. భక్తిహీనులు చింతపడుదురు, పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. భక్తిహీనులు చింతపడుదురు, క్షీణించిపోదురు, భంగమైపోదురు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి చాలు. చింతపడుదురు, క్షీణించిపోదురు, భంగమైపోదురు. ఈ మూడు రివర్స్ అయినాయి భక్తి యథార్థవంతుడి జీవితంలో, వంతమైన జీవితంలో. వాడు అనుకున్న ప్రతిదీ నెరవేర్చబడుతుంది, వాడు బలం పొందుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు స్థిరంగా ఉంటున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు. భక్తిహీనుడి విషయంలో మాత్రం రివర్స్ అయిపోయింది మొత్తం. అంతే. వైజ్ లివింగ్ comes from generosity. I pray that we learn from this and become more and more generous in our lives so that we live a wonderful fruit. మంచి ఫలాన్ని భూలోకంలో వదిలి వెళ్ళేవారిగా మనం ఉండాలి. మన వల్ల మన పిల్లలు, వారి పిల్లలు, రాబోయే తరాలు ఆశీర్వదింపబడతాయి కనుక ఔదార్యం కలిగిన క్రైస్తవులుగా, దాతృత్వం కలిగిన క్రైస్తవులుగా మనం ఈ భూలోకంలో జీవించి ఒక గొప్ప ఫలాన్ని వదిలి వెళదాం. దేవుడు అలా మనం జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి చక్కని వాక్యాన్ని, ఔదార్యం గురించి మాకు వివరించారు. మరి ఇవన్నీ పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాము. చాలా చక్కని మాటలండి. మరి ఈ మాటలు మళ్ళా మీరు వినాలని ఆశపడితే దయచేసి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఇవి అవైలబుల్ గా ఉంటాయి. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటి మెసేజెస్ షేర్ చేయొచ్చండి. కొత్తగా జాయిన్ అయిన వారు సేమ్ ఇదే లింక్ మీద మీరు రోజు జాయిన్ అవ్వచ్చండి. వాక్యం అందించిన గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ ఎంఆర్ జేమ్స్ అయ్య గారిని కోరుతున్నానండి. ప్రార్థన. ప్రియ తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీరు మాకు 112వ కీర్తనలో నుండి నేర్పించిన ఈ ఆశీర్వాద వచనాలను బట్టి, స్తోత్రాలను బట్టి నీ స్తోత్రం. నీ కృప, నీ దయ, నీ కనికరం మా మీద ఉంది కాబట్టి
మమ్మల్ని ప్రభువా నీ స్వభావం మాకు అనుగ్రహించి మమ్మల్ని కూడా నిన్ను పోలి నడుచుకునేలాగా, అలాగనే అనేక మంది భక్తులు మాకంటే ముందున్న వారు నేర్పించిన లేక జీవించిన విధానాలు మాకు కూడా నేర్పిస్తూ జీవింపజేస్తూ ఉన్నందుకే నీకు వందనాలు. ఈరోజు నీ సేవకు ఉన్న రోజు మాకు జ్ఞాపకం చేసిన అన్ని సత్యాలను బట్టి ఉన్నాను. మేము నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ మీరే మమ్మల్ని ఏర్పాటు చేసింది. తండ్రిని అడిగి పొందుకున్నట్టు అలాగనే వెళ్ళి ఫలించుటకు ఆ ఫలం నిలిచుండడం మీరు దయ చూపిస్తున్నందుకే ప్రభువా, చుట్టులో ఉన్న దాతృత్వంలో ఉన్న ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు. నిజమైన సంతోషం జనరాసిటీలో వస్తుందని, అలాగే ప్రభువా నిజమైన శక్తి వాళ్ళ త్యాగపూరితమైన దాతృత్వంలో వస్తుందని, అలాగని మేము సంతోషంగా నీకు ఇస్తే లేక సంతోషంగా ఆ యొక్క జనరాశికి కలిగి ఉంటే దేవుణ్ణి సంతోషపరుస్తున్నాను. ఉత్సాహంగా ఇచ్చేవాడిని బట్టి తండ్రి దేవుడు సంతోషపడతాడు. అలాగే ఈ జనరాసిటీ జ్ఞానవంతమైన జీవితం జీవించడానికి నడిపిస్తుంది. ఈ సూత్రాలు మాకు నేర్పించినందుకే మీకు వందనాలు. అటువంటి మంచి హృదయం అబ్రహాముకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం. ఇతరులతో అది పంచుకున్నప్పుడే అది ఆశీర్వాదం అవుతుంది. నేర్చుకుంటా ఉన్నాను. ఈరోజు కూడా నేర్పించినందుకు వందనాలు. ఈ వాక్యం సమృద్ధిగా మాలో ఉంచి ఈ లోకంలో అనేక మందికి ఒక లెగసీ మోడల్ మాదిరిని కనపరిచేవారుగా మమ్మల్ని ఇంకా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించిన సేవకుని అలాగనే సేవ వింటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి యొక్క మసూదుని సంఘాలు ఎలాగన వారు ఈ లోక సంబంధంగా దరిద్రులైన లేక భేదవారైన వారు ఎలాగని ఇచ్చుటి విషయంలో ఆ గొప్పను పొంది ఉన్నారు. మ్యూట్ లోకి వెళ్ళారు అయ్య గారు. ఈ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును కాదు. మాకు కావలసిన అడిగిన ఆహారం కానీ మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మలను సోదరులను తెక్కపి నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరం నీవే జనము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ పన్యోన్య సహవాసం మనకు నిత్యము కలుగును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్య గారు. మరి వాక్యం అందించిన చైతన్య గారికి అట్లాగే ఆశీర్వాదం ఇచ్చిన మరి జేమ్స్ అయ్య గారికి ప్రత్యేక వందనాలండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు ఇదే లింక్ మీద జాయిన్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. ముగించుకుందాం.